మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను మీకు చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే బ్రోకలీ క్యాప్సికమ్ సాలడ్. బ్రోకలీ క్యాప్సికమ్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. బ్రోకలీ, క్యాప్సికమ్, టమాటో, పచ్చిమిర్చి, ఉల్లికాడలు, వెనిగర్, టమాటో సాస్, సోయా సాస్, ఉప్పు, నల్ల నువ్వులు. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనము కొన్ని వెజిటబుల్స్ని బ్లాంచ్ చేసుకోవాలి. బ్లాంచ్ చేసుకుంటే బ్రైట్ కలర్లోకి వచ్చేస్తాయి. ఆ బ్రైట్ కలర్లోకి వచ్చినప్పుడు ఆ కెమికల్ కాంపౌండ్స్ అనేవి చక్కగా ఓపెన్ అవుతాయి అన్నమాట. అప్పుడు మనకి చక్కగా అబ్జర్వ్ అయ్యే ఫామ్లో ఉంటాయి. సో ఓవర్ కుక్ అయినా అండర్ కుక్ అయినా కూడా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాల్సి వస్తుంది. మనకి అబ్జర్వ్ అవ్వాలి బాడీలో అంటే ఎక్కువ స్టెప్స్కి అండర్గో అవ్వాలన్నమాట. అందుకోసం అనేసి ఎప్పుడు కూడా వెజిటబుల్స్ చక్కగా బ్రైట్గా ఉన్నప్పుడే మనం వీటిని తీసుకుంటే కనుక వాటి నుంచి వచ్చేటువంటి హెల్త్ బెనిఫిట్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ నేను స్టవ్ వెలిగించేసుకుని బ్రోకలీని తర్వాత క్యాప్సికమ్ని బ్లాంచ్ చేసేసుకుందాము. ఫస్ట్ వాటర్ బాయిలింగ్కి పెట్టేసేయాలి. నెక్స్ట్ మనము బ్రోకలీని రెడీ చేసుకుందాం. సో చిన్న చిన్న ఫ్లోరెట్స్ కింద కట్ చేసేసుకోవటం దీన్ని. సో నీట్గా చక్కగా కట్ చేసేసుకున్నాము. నెక్స్ట్ డిఫరెంట్ కలర్డ్ క్యాప్సికమ్ యూజ్ చేయొచ్చు. రెడ్ కానీ, ఎల్లో కానీ, గ్రీన్ కానీ యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ రెడ్ తీసుకున్నాను ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనకి బ్రోకలీ చక్కగా గ్రీన్ ఉంది కాబట్టి రెడ్ కలర్ తీసుకున్నాను. ఎల్లో కూడా తీసుకోవచ్చు. ఆల్రెడీ టమాటో మనకి రెడ్ ఉంటుంది కాబట్టి ఎల్లో కనుక తీసుకుని ఉంటే ఇంకా బెటర్గా ఉండేది అనమాట. రెడ్, ఎల్లో ఇంకా గ్రీన్ చక్కటి కలర్ కాంబినేషన్. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి యాంటాక్సిడెంట్స్ అనమాట. యాంటాక్సిడెంట్స్ అనేవి ఏం చేస్తాయంటే అవే మనకి అన్నిటికీ ప్రివెన్షన్. రోజువారీ పనిలో మనకి ఒత్తిడి అనేది ఒకటి ఉంటుందన్నమాట. మన బాడీలో ఒక ఒత్తిడి ఉంటుంది. ఒక పని చేయాలంటే మనం కొంత యాక్టివిటీ అనేది చేస్తూ ఉంటాము. బయటికి వెళ్ళటము, బస్సుల్లో తిరగటము, లేదంటే కారు నడుపుకుంటూ వెళ్ళటము, ఒక స్ట్రెస్ ఉంటుంది, రోడ్డు స్ట్రెస్ ఉంటుంది, తర్వాత మనం పనులు చేసే స్ట్రెస్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ ఒత్తిడి మనము రోజువారీ పనిలో వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు ఏంటంటే ఫ్రీ రాడికల్స్ అనేవి మన బాడీలో రిలీజ్ అవుతాయి. మన బాడీ ఏం చేస్తుందంటే ఆ ఫ్రీ రాడికల్స్ని న్యూట్రలైజ్ చేసి పంపించేస్తూ ఉంటుంది అనమాట. అయితే ఎక్కువ ఒత్తిడి ఉన్నప్పుడు, ఎక్కువ ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అయినప్పుడు మనకి యాంటాక్సిడెంట్స్ వచ్చి వాటిని న్యూట్రలైజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని ఎప్పుడు కూడా యాంటాక్సిడెంట్ రిచ్ డైట్ తీసుకోండి అని చెప్తూ ఉంటాం. ఈ మోడర్న్ లైఫ్ స్టైల్లో మనకి ఒత్తిడి అనేది ఇన్నెవిటబుల్, అంటే తప్పనిసరి అయిపోయిందనమాట. మనం ఆ బబుల్లో ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా మనకు ఒత్తిడి ఉంటుంది, తప్పనిసరిగా మనకి ఫ్రీ రాడికల్స్ ఉంటాయి, తప్పనిసరిగా బాడీలో డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది రోజువారీగా. సో మనం ఆహారాన్ని ఎప్పుడు కూడా నియంత్రించుకుంటూ ఆహారం మనకి ఉపయోగపడేటట్టుగా మనం ప్లాన్ చేసుకుని తీసుకుంటూ ఉండాలి. ఇక్కడ వాటర్ కూడా చక్కగా హీట్ అవుతుంది. కొంచెం బాయిలింగ్కి రాగానే వీటిని అందులో వేసేద్దాం. నెక్స్ట్ క్యాప్సికమ్ కూడా రెడీ చేస్తున్నాను. క్యాప్సికమ్ కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నా. అంటే వీలుగా మనకి ఎలాగా కట్ చేసుకుంటే వీలుగా ఉంటుందో అలా కట్ చేసేస్తాం. సో నైస్ బ్రైట్ బ్యూటిఫుల్ కలర్స్తో సలాడ్ రెడీ అవుతుంది. సో బాయిల్ అవుతుంది కదా వాటర్, ఇది అందులో వేసేస్తున్నాను. ఒక 2 minutes ఉండిచ్చి తీసేద్దాము. సో 2 minutes అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి ఎంత బ్రైట్గా అయిపోయిందో. దీన్ని మనము స్ట్రెయిన్ చేసేసుకుందాము. సో ఈ వాటర్ని మనము పడేయకూడదు. దీన్ని డైరెక్ట్గా తీసేసుకోవచ్చు, లేకపోతే స్టాక్ లాగా ఏదైనా
రైస్లో యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే కర్రీలో కానీ, లేకుంటే రసము అలాంటి వాటిలో మనము దీన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇందులో బి వైటమిన్స్ డిజాల్వ్ అయ్యి ఉంటాయి, అలాగే వైటమిన్ సి కంటెంట్ కూడా ఇందులో ఉంటుంది. ఎందుకంటే బ్రోకలీ ఇంకా క్యాప్సికమ్ రెండు కూడా చాలా వైటమిన్ సి ఎక్కువగా ఉన్నటువంటి వెజిటబుల్స్ అనమాట. సో వైటమిన్ సి కూడా కొంత ఇందులో మిక్స్ అయి ఉంటుంది, బి వైటమిన్స్ కూడా ఈ వాటర్లో మిక్స్ అయి ఉంటుంది. కాబట్టి వీటిని పడేయకుండా మనం కన్జ్యూమ్ చేయాలి. సో నెక్స్ట్ స్టెప్ మనము సలాడ్ని రెడీ చేసేసుకోవటమే. సో చక్కగా వడకట్టుకున్న వెజిటబుల్స్, మిగిలిన వెజిటబుల్స్ ఇందులో యాడ్ చేసుకుందాం 1 by 1. టమాటో యాడ్ చేస్తున్నాను ఫస్ట్. టమాటో అయితే డైరెక్ట్గా తీసేసుకోవచ్చు కాబట్టి నేను దీన్ని బాయిలింగ్కి పెట్టలేదన్నమాట. క్యాప్సికమ్కి టమాటోకి అస్సలు డిఫరెన్స్ లేకుండా రెండు కూడా సేమ్ కలర్లో ఉన్నాయి కదా. సో టమాటో, నెక్స్ట్ గ్రీన్ చిల్లీ. ఇక్కడ నేను గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తున్నాను, మీరు గ్రీన్ చిల్లీ బదులుగా గ్రీన్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఎంటైర్ డిష్కి ఇదే కొంచెం కారం ఇచ్చేది కాబట్టి దానికి తగినంత యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఉల్లికాడలు, చాలా యూనిక్ ఫ్లేవర్ వస్తాయి ఈ ఉల్లికాడలు అనేవి. నెక్స్ట్ 1 by 1 అన్ని ఫ్లేవర్స్ యాడ్ చేసేటివి. కొంచెం అంటే కొంచెం సోయా సాస్ ఒక ఫ్లేవర్ కోసం, టమాటో సాస్ ఒక ఫుల్ స్పూన్, తర్వాత వెనిగర్ ఒక ఫుల్ స్పూన్, తర్వాత కొంచెం అంత ఉప్పు. ఆల్రెడీ టమాటా సాస్లో సోయా సాస్లో ఉప్పు ఉంటుంది, సో మనం చూసుకుని ఉప్పు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ నల్ల నువ్వులు, దీన్ని చక్కగా టాస్ చేసేసుకోవటమే. సో కొన్ని బ్లాంచ్డ్, కొన్ని ఏమో ఫ్రెష్ వెజిటబుల్స్ ఇందులో యాడ్ అయ్యాయి. చాలా టేస్టీగా ఉండేటువంటి, చాలా రిఫ్రెషింగ్గా ఉండేటువంటి బ్రోకలీ అండ్ క్యాప్సికమ్ సలాడ్. సో సర్వ్ చేసేసుకుందాం.